హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు చేసింది నువ్వు చేయటానికి, ప్రభు చేసి చూపించింది నువ్వు నేను చేయటానికి. నేను బోధకుని అంటున్నారు, ప్రభువుని అంటున్నారు, గురువు అంటున్నారు. మరి నేనేం చేశాను? నేను తగ్గించుకొని మీ పాదాలు కడిగాను. మీరు కూడా ఏం చేయాలి? ఒకరి పాదములు ఒకరు కడగవలను. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఐ షోడ్ అన్ ఎగ్జాంపుల్. మీకు మాదిరి చూపించాను నేను. హల్లెలూయా. నా దేవుడు సింహాసనం మీద కూర్చొని కబుర్లు చెప్పే దేవుడు కాదు. నా ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చి నన్ను నేనున్న స్థలానికి దిగొచ్చి నన్ను పైకి తీసుకెళ్ళేవాడు. ఏంటండి, నా కొరకు కిందకి దిగాడు ఆయన. దేవుడితో కూడా కూర్చుంటూ భాగ్యాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై, దాసుని స్వరూపము ధరించి, సిలువ మరణము పొందినంతగా ఒక నేరస్తుడిగా ఉండడానికి కూడా నా ప్రభు సిద్ధపడ్డాడు. నేరస్తులమైన మనల్ని నిర్దోషులుగా తీర్చుట కొరకు, మన నేరాలను శిక్షను భరించి మనకు పాపక్షమాపణ ఇచ్చుట కొరకు, పాపులను వెతికి రక్షించుట కొరకు. ఇట్లాంటి దేవుడు ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ ఉన్నాడా? మనుష్య కుమారుడికి పాపములు క్షమించడానికి అధికారం కలదు. కారణం పాప క్షమాపణ కలుగునట్లుగా ప్రాయశ్చిత్త బలి చేసిన వాడు ఆయన ఒక్కడే. మీరు కూడా మాదిరిగా ఉండండి. మీరు కూడా ఒకరి పాదములొకరు కడుక్కునే. అందుకని ఇప్పుడు చాలామంది చాలా సంఘాల్లో మనం కూడా అనుకున్నాం ఎప్పుడన్నా ఒకసారి చేస్తే బాగుంటుందని. ఎవరికైనా అహాలు గిహాలు అడ్డంకులు ఉంటే ఊడిపోతాయి. కొన్ని సంఖ్యల్లో ప్రభు వల్ల తీసుకున్నప్పుడల్లా సంఘంలో అందరూ ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటారు. అది ముందు అయిన తర్వాతే ఇది తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఏంటండి, అది అయిన తర్వాత ఇది చేస్తుంటారు. పెట్టుకుందామా కాళ్ళు కడిగే పని? ఏంటమ్మా, మీ ఆయనకు అడగాలి నీ కాళ్ళు. ఏంటండి, పెద్ద చిన్న గొప్ప అనే తేడా లేకుండా నా ఎదుటిన్న వాడు ఎవరో నాకు తెలియదు, నేను మాత్రం వారికంటే తక్కువ, వారే ఎక్కువ అని చెప్పగలిగే మనసు క్రీస్తు యేసుకు కలిగిన మనసు అండి. అసలు ఇంత జగడాలకు, ఇంత రభసకు, ప్రపంచంలో యుద్ధాలకు ఎందుకండి కారణం చెప్పండి? ఏం చేసుకుంటారా? ఆ చైనా బోర్డరో లేకపోతే ఆ ఇజ్రాయెల్ బోర్డరో ఉన్న అక్కడంటే వాగ్దాన భూమి, అది వేరే విషయం. దీంట్లో ఐ కాంట్ మిక్స్ ఇట్ విత్ దట్. బట్ చైనాలో ఉన్న ఈ కాస్తంత భూమి ఇండియాలోకి వస్తే ఏమైంది, ఇందులో కొంచెం అందులో పోతే ఏమైందంట? ఏం తీసుకుంటాం? ఇంకా బోల్డ్ స్థలాలు మన దేశాల్లో ఉన్నాయి ఆక్యుపై చేసుకోకుండా. అరే తీసుకుపోరా, కాస్త కావాలంటే తీసుకుపోరాడు, ఇచ్చేస్తే అయిపోయేదానికి. దానికోసం సంవత్సరాలు గొడవలు పడుతూ ఉంటారు. ఈగో కొంతమందికి. నేను తగ్గను, చచ్చినా తగ్గను. చచ్చాక నువ్వు తగ్గేదేంటి? చచ్చాక నువ్వు తగ్గేదే ఉంది. అందులో నిన్ను మోసుకుపోతారు అందరూ. ఏంటండి, గర్వము అన్ని పాపాలకు మూలమండి. పరలోకంలోనే పుట్టిన మొదటి పాపం అదే. లూసిఫర్లో పుట్టింది అదే. నేను పాతాళానికి తోసివేయబడింది. ఇవాళ క్రైస్తవ మందిరాలలో సమభావము, సహజీవనం లేకపోవడానికి, ఐక్యత లేకపోవడానికి, ప్రేమ లేకపోవడానికి కారణం ఇంకా దేవుని బిడ్డలమైన తర్వాత మనకి ఆ ఈగో, ఆ యొక్క గర్వం. మా జాతి వేరు. చర్చిలో కులాల గురించి మాట్లాడితే ఊరుకోమండి. మన చర్చిలో కులాలు లేవు. యేసు ప్రభు బిడ్డలు అయిన తర్వాత మనందరం క్రీస్తు రక్త సంబంధం. మాది పెద్ద కులం, మాది చిన్న కులం, మేము చదువుకున్న వాళ్ళమే, మేము చదువులేని వాళ్ళమే అనరుగా వాళ్ళు. వీళ్ళనే అంటారు. ఏం తక్కువేం కాదులే, వాళ్ళకేం తక్కువ లేదు. చదువులేని అయితే వాడి చూడండి,
పెద్దోడికన్నా చెప్పొచ్చు, ఆ రోడ్డు మీద ఉన్న ఆటో వాడికి సమాధానం చెప్పలేం. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఏమీ లేనోడు చూడు, వాడు రెస్పెక్ట్ అక్కర్లే, వాడికి నువ్వు ఇచ్చినా అక్కర్లేదు వాడికి. కాబట్టి వాడు నీకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. పా అంటాడు. ఎవడి గర్వం వాడుకుంది. మనిషి అన్నాక వస్తువులను బట్టి వచ్చే గర్వం కాదు, హృదయ గర్వం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. బల దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించుకోవడం నేర్చుకుందామండి. మీరు బల తీసుకోకముందు మీ మనసులో ఎవరి మీదనన్నా మిమ్మల్ని మీరు హెచ్చించుకొని ఉంటే, ఎవరి మీదన్నా మీరు కోపం పెట్టుకొని ఉంటే, ఎవరితోటైనా మీరు గొడవపడి ఉంటే, ఎవరినన్నా మీరు నీచంగా తిట్టుంటే, అనవసరంగా వాళ్ళ హృదయాలు గాయపరుచుంటే, మీరు ప్రభు దగ్గర క్షమాపణ అడగకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందొద్దు. తగ్గించుకుందాం, ప్రభు చేత హెచ్చించబడదాం. ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. పెద్దల్ని గౌరవించండి, దేవుడు ఇచ్చిన నిబంధనలను పాటించండి, ఎదుటి వారిని మీకంటే యోగ్యునిగా ఎంచండి. ఎప్పుడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నానని కృతజ్ఞత కలిగి ఉండండి. మీలో ఏ విధమైన అపవిత్రతకు ఈ నెలంతట్లో మీరు చోటిచ్చున్నా, మీ మనసాక్షిని పాడు చేసుకుని ఉన్నా, మీరు మళ్ళీ మళ్ళీ యేసయ్య గాయాలు రేపున్నా, ఈరోజు నిన్ను క్షమించి నీకు మరో అవకాశం ఇస్తున్నాడు. నిన్ను కడగాలని, నిన్ను ఆయన రక్తంతో అభిషేకించాలని, నిన్ను ఒక నూతన సృష్టిగా తన సాక్షిగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. అందరూ లేచి నిలబడండి. బల్ల కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన. అవునయ్యా, నా కోసమేనయ్యా సింహాసనాన్ని దిగొచ్చావే. నన్ను కడగడానికి నీ అంగీని తీసి ఒక బానిసగా నిన్ను నీవు తగ్గించుకొని దోషినైన నన్ను క్షమించిన కొరకు నీ చేతులతో నన్ను కడగాలని, నీతో పాలు పంపులు పొందినట్లుగా, నీ రాజ్య వారసులు ఒకనట్లుగా నీ రక్తముతోనైనా మమ్మల్ని శుద్ధీకరించావే. నిలువెచ్చని స్థితిలోనికి చనిపోయిన విశ్వాసుల్ని చూడయ్యా. రక్షించబడ్డామని చెప్పుకుంటూనే నడవడికలు సరిలేని వారిని, నడత సరిలేని వారిని, ప్రవర్తన సరిపోయిన ఈరోజు నువ్వు పరిశుద్ధపరచున ఆయన. మళ్ళొక్కసారి నీ వాక్యమనే ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధీకరించి, నీ విలువైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయి. ఈ సంస్కారములో నీ సన్నిధించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే
హల్లెలూయా 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 హల్లెలూయా